ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో అలైన్మెంట్ గ్రూప్ గురించి నేర్చుకోబోతున్నాం. అలైన్మెంట్ గ్రూప్ అంటే మనం రాసినటువంటి మ్యాటర్ని, మనం సెల్లో రాసినటువంటి టెక్స్ట్ని లెఫ్ట్కి, రైట్కి, పైకి, కిందకి ఇట్లాగా మనకి కావాల్సినటువంటి ఫార్మేట్లో మనం పెట్టుకోవడానికి ఈ అలైన్మెంట్ గ్రూప్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సో ఈ అలైన్మెంట్ గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. రండి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అలైన్మెంట్ అనే గ్రూప్. ఈ అలైన్మెంట్ అనేటువంటి గ్రూప్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇందులో కొన్ని ఆప్షన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ నేను ఒక స్కూల్లో స్టూడెంట్స్ డేటాని ఇమాజినేషన్ చేసుకుంటాను. ఒక 5 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని మాత్రమే నేను ఇక్కడ రాసుకుంటాను. ఓకే, సరే. ఇక్కడ నేను ఫస్ట్ స్టూడెంట్ నేమ్ అని రాస్తున్నాను. స్టూడెంట్ నేమ్ ఇది చూడండి, పక్కకు వచ్చేసింది కదా. మరి అప్పుడు ఏం చేయాలి? మనం ముందు డిస్కస్ చేసుకున్నాం కదా. ఇక్కడ డబుల్ క్లిక్ చేశాను. ఇక్కడ ఏంటి? రోల్ నెంబర్. దీన్ని కూడా పక్కకు వచ్చేసింది కాబట్టి దీన్ని అడ్జస్ట్ చేసుకుంటాను. ఇక్కడ క్లాస్ రాశాను. మళ్ళీ ఇక్కడ నేను ఇంకేం రాద్దాము? గ్రేడ్. అంటే అబ్బాయికి ఎంత గ్రేడు, అంటే ఎగ్జామ్స్ రాస్తే కనుక అతని యొక్క గ్రేడ్ ఎలా ఉంటుంది అని చెప్పి నేను ఒక డేటాని ఇమాజినేషన్ చేసుకున్నాను. ఇక్కడ అబ్బాయి పేరు రాస్తాను. అబ్బాయి లేదా అమ్మాయి. రమేష్, వసుధ, పావని, కళ్యాణ్, రాకేష్. వాళ్ళ యొక్క రోల్ నెంబర్ రాద్దాం. 9 అని, 11 అని, 15 అని, 16 అని, 8 అని, ఇట్లాగా మనకు వచ్చినటువంటి నెంబరు ఏదన్నా రాద్దాం. వాళ్ళ యొక్క క్లాస్ 8th క్లాస్. అందరితో ఒకే క్లాస్ అని వేస్తాను. అందుకని ఇక్కడ నేను ఇలా డబుల్ క్లిక్ ఇక్కడ క్లిక్ చేసి కిందకి డ్రాగ్ చేశాను. ఏమైంది? ఇప్పుడు 8th 9th ఇట్లా వచ్చింది. సో అట్లా రాకుండా ఉండాలి అంటే కిందే మళ్ళీ 8th అని రాయాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మనం డ్రాగ్ చేయొచ్చు. వచ్చింది. గ్రేడు మన ఇష్టం, మనం సరదాగా రాసుకుంటున్నాం కదా. ఒక టేబుల్ని క్రియేట్ చేయడానికి మనం ఏదైనా గ్రేడ్ వేయచ్చు. ఓకే, ఇక్కడ ఈ స్టూడెంట్ నేమ్స్ ఉన్నాయి కదా, ఇవి చూస్తే లెఫ్ట్ సైడ్కి ఉన్నాయి. మనం రైట్ సైడ్కి తీసుకురావాలంటే ఏం చేయాలంటే ఇదిగోండి, ఇక్కడ రైట్ అలైన్మెంట్ అని ఉందా, అలైన్ రైట్ అని అక్కడ క్లిక్ చేయాలి. ఇదే విషయాన్ని మనం ఎంఎస్ వర్డ్లోని అలాగే పవర్ పాయింట్లోని కూడా మనం నేర్చుకున్నాం కదా. ఇట్లాగ మనం చేయొచ్చు. లేదు మధ్యలోకి తీసుకురావాలంటే ఇదిగోండి ఇట్లాగా తీసుకురావచ్చు. ఇప్పుడు ఈ డేటా అంతటికీ కూడా మనం ఒక హెడ్డింగ్ పెడదాం. ఏంటి ఆ హెడ్డింగ్ అంటే ఏపీఆర్ స్కూల్ భూపతిపాలెం 8th క్లాస్ స్టూడెంట్స్ డీటెయిల్స్ అని చెప్పి నేను హెడ్డింగ్ పెట్టాలి. ఎలా పెట్టాలి? ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఏపీఆర్ స్కూల్ భూపతిపాలెం 8th క్లాస్ స్టూడెంట్స్ డీటెయిల్స్ అని ఉంది కదా. మరి ఇక్కడ నేను ఇక్కడ రాస్తే ఈ సెల్లోనే ఉంది. ఎక్కడ? E4లోనే ఉంది. E4 చూడండి, E4 అనే సెల్లోనే ఉంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు ఇది మొత్తం అంతటా కనిపించాలి. కానీ ఇక్కడ మొత్తం అంతా కనిపించినట్టున్నా ఇది మొత్తం సెల్ అన్నింటిలోకి లేదు. ఇది హెడ్డింగ్లో లేదు. సో దీన్ని ఏం చేయాలి అంటే మనం ఇప్పుడు దీనికి హెడ్డింగ్ పెట్టాలి అంటే ఈ సెల్స్ అన్నింటినీ కూడా మెర్జ్ చేయాలి. అంటే ఇక్కడ E4, F4, G4, H4 ఈ 4 సెల్స్ E4, F4, G4, H4 అంతా కలిపి ఒకే ఒక సెల్గా మారాలి. అప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని అంతటినీ సెలెక్ట్ చేసుకొని మెర్జ్ సెల్స్ అని అనాలి. ఏమనాలి? మెర్జ్ సెల్స్. ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఏమైంది? ఇప్పుడు చూడండి, E4 అనేటువంటి సెల్లో మొత్తం కనిపిస్తుంది. అది
ప్రతి చోట ఉంది. ఓకే, సరే. ఇప్పుడు నేను ఈ డేటాని కొంచెం చిన్నగా చేస్తాను. చిన్నగా అయ్యింది. ఇట్లా అడ్జస్ట్ చేస్తున్నాను. అడ్జస్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు చూడండి, మనం కష్టపడి ఏపీఆర్ స్కూల్ భూపతిపాలెం 8th క్లాస్ స్టూడెంట్స్ డీటెయిల్స్ అని రాసుకున్నామా, అది కాస్త ఏమైపోయింది, లోపలికి ఎక్కడికి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ డేటాని మనం 2 లైన్లోకి తెచ్చుకోవచ్చు. ఇదంతా కూడా ఒక లైన్లోనే ఉంది కదా, అందుకని దీన్ని నేను 2 లైన్స్లో పెడతాను. 2 లైన్స్లో పెట్టడం అంటే ఏం చేయాలి అంటే వ్రాప్ టెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. అంటే వ్రాప్ టెక్స్ట్ని దీనికి అప్లై చేయాలి. ఇలా దీన్ని క్లిక్ చేసి ఈ వ్రాప్ టెక్స్ట్ని క్లిక్ చేయాలి. చూడండి, ఇది ఇప్పుడు 2 లైన్లోకి వచ్చింది, కానీ ప్లేస్ అనేది సరిపోవట్లేదు. అందుకని దీనికి నేను ఇలా కిందకి తీసుకొచ్చాను. చూడండి, ఇప్పుడు ఇది 2 లైన్స్లోకి వచ్చింది కదా. గుడ్. ఇప్పుడు దీన్ని కొంచెం సైజ్ తగ్గిద్దాం. తగ్గింది. ఇప్పుడు దీన్ని అంతటిని కలిపి నేను బార్డర్స్ అప్లై చేస్తాను. బార్డర్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ హెడర్కి నేను కలర్స్ అప్లై చేస్తాను. ఈ హెడ్డింగ్స్కి మరొక కలర్ని అప్లై చేస్తాను. చూసారా, ఇప్పుడు మనం ఈ అలైన్మెంట్స్ గురించి తెలుసుకున్నాము, వ్రాప్ టెక్స్ట్ గురించి తెలుసుకున్నాము, మెర్జ్ సెంటర్ గురించి కూడా తెలుసుకున్నాము. ఫ్రెండ్స్, మళ్ళీ మనం మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.